హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా అధికారుల్లో జగన్మోహన్ రెడ్డి గారి వాసనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ వాసనల నుంచి అధికార యంత్రాంగం బయటికి రావాలి అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తాజాగా అధికారులకు, అధికార యంత్రాంగానికి ఇచ్చినటువంటి దిశానిర్దేశం. దానికి కారణం ఏంటంటే హనీమూన్ పీరియడ్ ముగిసింది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి. కాబట్టి ఇక నుంచి చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్లో, చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో 100% పనిచేయాలి. ఇప్పటి వరకు హనీమూన్ పీరియడ్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ కావడానికి సహజంగా అధికార యంత్రాంగానికి కొంత ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇప్పుడు గాడిలో పడి 100% చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు, ఆయన యొక్క విజన్ మేరకు పనిచేయాలి. అలా పనిచేయకపోతే కనుక రాష్ట్రం నష్టపోతుంది, అలాగే డిసిప్లిన్ కూడా దెబ్బతింటుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు, ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగింది, ఇక నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారి వాసనలు కనిపించకూడదు అనేది చాలా క్లియర్గా అధికార యంత్రాంగానికి సంకేతాలు ఇచ్చేశారని చెప్పి కూడా సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇంత సీరియస్గా ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఇంత సీరియస్గా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేయాల్సి వస్తుంది అని అంటే, చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కొన్ని మనం గుర్తు చేసుకుంటే కనుక, పులివెందుల కాంట్రాక్టర్లకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి తెలియకుండా 150 కోట్ల రూపాయలు ఇచ్చేశారు. అది కూడా నిబంధనలకు విరుద్ధంగా. జిఏడి క్లియరెన్స్ తోటి ఆ డబ్బులు ట్రెజరీ నుంచి వెళ్ళాయి. ఎలా వెళ్ళాయి? చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా, సీఎం ఆఫీస్కి తెలియకుండా, ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండా వెళ్ళడం అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి వాసనలు అధికార యంత్రాంగంలో ఎంత బలంగా ఉన్నాయి అని చెప్పి వేరే చెప్పవసరం లేదు. అలాగే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వీరాభిమానులు, వీర విధేయులు కొన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నారు అనేది వినిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏపీ ఐఏఎస్సీలో ఓఎస్డీలుగా 2 జాయిన్ అయ్యారు. ఈ 2 కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులు. మరి వాళ్ళిద్దరిని ఓఎస్డీలుగా ఎందుకు తీసుకున్నారు అని అంటే, సచివాలయ ఉద్యోగుల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, జనరల్గా ఒక సిస్టమ్ని తీసుకున్నారు, ఆ సిస్టమ్ ప్రకారం కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెక్రటరీ, అలాగే జిఏడికి సంబంధించినటువంటి సెక్రటరీ, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెక్రటరీ, ఈ ముగ్గురు నిర్ణయం చేస్తే కనుక అపాయింట్మెంట్ చేసేసుకోవచ్చు, ఎవరినైనా, ఎవరికి నచ్చిన వాళ్ళైనా చేసేసుకోవచ్చు. అందుకే ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అనేది వాళ్ళు చెప్పినటువంటి మాట. అంటే సీఎంఓ లెవెల్కి కానీ, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ వెళ్ళట్లేదు చాలా ఇష్యూస్. అందుకే ఇప్పుడు అసలు వెంకటరెడ్డి బెయిల్ మీద ఎలా వచ్చాడు అనేది ఎవరికి తెలియదు. సో ఏసీబీకి అసలు కౌంటర్ వేయాలి కదా. జడ్జి ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఆయన బెయిల్ ఇస్తారా లేదా అనేది ఆయన ఇష్టం. అసలు ఇంకొక పక్షం వాదనలే వినిపించకుండా ఉన్నారు అని అంటే ఏ స్థాయిలో మ్యానిపులేషన్ జరుగుతుంది. వెంకటరెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ వేసినప్పుడు వెంకటరెడ్డి తరఫు నుంచి అడ్వకేట్స్, ఏసీబీ తరఫు నుంచి దాన్ని కౌంటర్ చేయాలి కదా. మరి కౌంటర్ ఎందుకు చేయలేదు అంటే ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి కార్యక్రమమే కదా ఇది. కాబట్టి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి వాసనలు ఏ స్థాయిలో ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లో అనేది అదొక ఉదాహరణ. ఇక బోరుగడ్డ అనిలు పోలీస్ స్టేషన్లో ఉన్నా, జైల్లో ఉన్నా, ఆయన రాచమర్యాదలు ఉన్నాయి, ఆయనకి రాచమర్యాదలు చేస్తూ ఉన్నారు పోలీసులు. మరి ఎందుకు చేస్తున్నారు, ఎవరు చెప్తే చేస్తున్నారు అని అంటే, ఒక రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ చెప్తే చేస్తున్నారా? కాదు, దాని వెనుక ఎవరో బలమైనటువంటి శక్తి ఉంది. తాడేపల్లికి సంబంధించినటువంటి వాసనలు ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్నాయి. అందుకే ఆయనకి రాచమర్యాదలు చేస్తూ ఉన్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు ఉన్నాయి. అనేకమైనటువంటి మీకు కాంట్రాక్ట్కి సంబంధించి ఇటీవల జరిగినటువంటి టెండర్లలో కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి మనుషులకి ఖరారు అయినవి అని చెప్పి తెలుస్తుంది. అది కూడా నిబంధనలకు విరుద్ధంగా. నిబంధనల ప్రకారం ఎవరైనా టెండర్ వేయచ్చు, ఆ నిబంధనలు ఫుల్ఫిల్ చేస్తే టెండర్ రావచ్చు. కానీ నిబంధనలకు విరుద్ధంగా టెండర్ ఖరారు చేశారనేది కూడా 2 days బ్యాక్ వచ్చినటువంటి న్యూస్.
ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ హవా నడుస్తూ ఉంది. దానికి కారణం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి వాసనలు బాగా ఉన్నాయి అనేది. ఎందుకు ఉన్నాయి అని ప్రశ్న వేసుకుంటే రీసెంట్గా పివి రమేష్ గారు రిటైర్డ్ ఐఏఎస్ చెప్తున్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి సహకరించినటువంటి కీలకమైనటువంటి అధికారులే ఇవాళకి కూడా ఆ డిపార్ట్మెంట్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే పచ్చి నిజం ఏముంటుంది, నగ్న సత్యం ఏముంటుంది, పివి రమేష్ గారే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గం. అసలు ఆయన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు. ఒక్క ఆధారాన్ని కూడా ఛార్జ్షీట్లో పొందుపరచలేకపోయారు పోలీసులు. కానీ ఫైల్స్ని మిస్యూజ్ చేశారు, ఫైల్స్ని లేకుండా గల్లంతు చేశారు. మరి ఈ ఫైల్స్ ఏమైపోయాయి, ఎవరు గల్లంతు చేశారు అని అంటే ఆ గల్లంతు చేసినటువంటి అధికారులు ఇప్పటికి కూడా ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అక్కడి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఆయన సూచించారని అంటే ఇప్పుడు మరి ఆ కీలకమైన అధికారులు ఆ డిపార్ట్మెంట్లో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కానీ లేదా ఐటీ డిపార్ట్మెంట్లో కానీ లేదా జిఏడీలో కానీ కొనసాగుతున్నట్టే కదా. మరి వాళ్ళ మీద ఎందుకు నిఘా పెట్టి వాళ్ళని పక్కకు పంపించలేదు, పక్కకు పంపించలేకపోతున్నారు? ఇదొక ప్రశ్న. ఇంకా రెండు ఏంటంటే రీసెంట్గా జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పింది ఏంటంటే ఉన్నతాధికారులు ఏ ఇష్యూ తీసుకున్నా, ఏ అవినీతి తీసుకున్నా, ఏ అక్రమాలు తీసుకున్నా పొలిటీషియన్స్తో పాటు 20-30% ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగుల యొక్క ప్రమేయం డైరెక్ట్గా ఉంది, అందుకే విచారణలు చేయలేకపోతున్నాము, లేదా సంబంధిత ఫైల్స్ మాయమైపోతున్నాయి, ఆ ఫైల్స్ లేకుండా విచారణ కొనసాగడం అనేది అసంభవం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ అయిపోయింది, కరప్షన్ ఆర్గనైజ్డ్ అయిపోయింది. కాబట్టి కరప్షన్ ఆర్గనైజ్డ్ అయినప్పుడు దాన్ని ఛేదించడానికి చాలా టఫ్ సిట్యువేషన్ వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాట వింటున్నారా లేదా అసలు అధికారులు అనే దాని మీద పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట వింటలేదు అని అంటే ఇప్పుడు హానిమూన్ పీరియడ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా వింటలేదు అని అంటే వింటం లేదని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని మీకు గుర్తు చేస్తాను. అసెంబ్లీ జరిగేటప్పుడు మంగళవారం రోజు ఒక మంత్రి అధ్యక్ష ఇప్పుడు మంత్రులు అయితే హాజరయ్యారు, ఆ మంత్రులు విభాగాలకు సంబంధించిన అధికారులు మాత్రం ఎక్కడ కనిపించట్లేదు అసెంబ్లీలో అని చెప్పారు. ఆ కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి, ఆ కుర్చీల్లో ఉండాల్సినటువంటి అధికారులు లేరు అధ్యక్ష, ఇలా పరిపాలన జరుగుతుందని చెప్పి ఒక మంత్రి ప్రస్తావిస్తే ఇంకో మంత్రి లేచి లేదు అధ్యక్ష పైన కూర్చున్నారు రాసుకుంటున్నారని చెప్పి సమర్థించడానికి ప్రయత్నం చేస్తే స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు మీరు సమర్థించవద్దండి, వాస్తవాలు మాట్లాడుకున్నామని చెప్పి చెప్పారు. అంటే మంత్రులు హాజరయ్యారు అసెంబ్లీకి, వాళ్ళకి సమాచారం ఇవ్వాల్సినటువంటి అధికారులు మాత్రం అక్కడ లేరు. అంటే అసెంబ్లీ జరిగేటప్పుడు అసెంబ్లీలోనే లేనటువంటి అధికారులు అసెంబ్లీ బయట ఈ మంత్రులకి సహకరిస్తారా? పోనీ ఈ ప్రభుత్వానికి సహకరిస్తారా? ఈ యంత్రాంగం ఎందుకు ఇలా గాడి తెప్పింది? సో గాడి తప్పినటువంటి ఈ యంత్రాంగాన్ని చంద్రబాబు నాయుడు గారు గాడిలో పెట్టగలరా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.